గృహ నిర్మాణ రంగంలో నూతనంగా వస్తున్న ఆధునిక సాంకేతిక నిర్మాణ పద్ధతులను భవన నిర్మాణదారులు వినియోగదారులకు అందుబాటులోకి తీసుకురావడంలో క్రెడాయ్ చేస్తున్న కృషి అభినందనీయమని రాష్ట్ర సాంస్కృతిక పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే గోరట్ల బుచ్చయ్య చౌదరి పేర్కొన్నారు. రాజమండ్రిలోని చెరుకూరి కళ్యాణ మండపంలో ఏర్పాటు చేసిన క్రెడాయ్ ఎక్స్పో కార్యక్రమాన్ని జ్యోతి ప్రజ్వలన చేసి వారు ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ భవన నిర్మాణ రంగంలో వస్తున్న ఆధునిక శైలి, నిర్మాణ రంగానికి సులభతరంగా లభ్యమయ్యే బ్యాంకుల రుణాలు, గృహ నిర్మాణంలో వినియోగించే ఉపకరణాల తయారీ తదితర యూనిట్లను వినియోగదారులకు చేరువ చేయడంలో క్రెడాయ్ కృషి ప్రశంసనీయమన్నారు. దీన్ని వినియోగదారులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ప్రభుత్వ పరంగా తాము అండగా నిలుస్తామని హామీ ఇచ్చారు. విశాఖ వంటి పెద్ద సంస్థలకు పోటీగా రాజమండ్రి సొసైటీ పనిచేస్తుందని ప్రశంసించారు. ఈ కార్యక్రమంలో క్రెడాయ్ రాజమండ్రి ఎగ్జిక్యూటివ్ కమిటీ గౌరవ అధ్యక్షుడు బుడిగ శ్రీనివాస్, చైర్మన్ నూరవరపు శ్రీనివాస్ కుమార్, అధ్యక్షులు మన్యం ఫణికుమార్, వైస్ ప్రెసిడెంట్ పూడి వెంకట శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. నాకు తెలిసి రాష్ట్రంలో అత్యద్భుతంగా క్రెడాయ్ కార్యక్రమాలు నిర్వహిస్తున్నటువంటి ప్రధానమైనటువంటి విభాగం రాజమండ్రి విభాగం అనేటువంటి మాట మనందరికీ ప్రత్యేకంగా తెలియజేయాలి. నేను విశాఖపట్నంలో కానీ ఇతర ప్రాంతాల్లో కానీ ఈ క్రెడాయ్ సమావేశాలకు కొన్నింటికి వెళ్ళాను. వాటికి ధీటుగా అంత అద్భుతంగా చేస్తున్నటువంటి సంస్థ మన రాజమండ్రిలోనే జరుగుతుందనేటువంటి మాటని సందర్భంగా తెలియజేస్తూ, హోమ్ ఎక్స్పో అన్నందుకు దానికి తగ్గట్టుగానే ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కేవలం బిల్డర్స్ మాత్రమే కాకుండా ఇందులో భాగస్వాములైనటువంటి వారి యొక్క సతీమణులు కూడా వచ్చి, హోమ్ మేకర్స్ కూడా వచ్చి నిజమైన హోమ్ ఎక్స్పోగా దీన్ని నిలబెట్టినందుకు అందరికీ కూడా అభినందనలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా ఈ కార్యక్రమంలో పాల్పంచుకుంటున్న రాష్ట్ర కమిటీ వారి రెడ్డి గారు కానీ, రమణారావు గారు కానీ, అదేవిధంగా ఆర్యపురం కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ చైర్మన్ శ్రీ చల్లా శంకర్రావు, కంటిపూడి సర్వరాయుడు గారు, ఇంకా ఇక్కడికి విచ్చేసిన అందరికీ మార్గా నాగేశ్వరరావు గారు, వై శ్రీనివాస్ గారు, అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇది సక్సెస్ఫుల్ గా ఈ 3 రోజులు జరగాలని, ముఖ్యంగా దీన్ని స్ఫూర్తిగా తీసుకుని రాబోయే రోజుల్లో రాజమండ్రిని సుందర వందనగా తయారు చేయడంలో అద్భుతమైనటువంటి నిర్మాణ కట్టడాలతోటి రాజమండ్రి నగరాన్ని మరింత శోభని చేకూర్చే విధంగా వీళ్ళందరూ కృషి చేయాలనేటువంటి మాటను తెలియజేస్తూ, దానికి అవసరమైనటువంటి ప్రభుత్వ సహకారం ఇవాళ మేమందరం కూడా కొత్త ప్రభుత్వం వచ్చింది. ఈ ప్రభుత్వం పూర్తిగా ఏదైతే భవన నిర్మాణాలు ఉన్నాయో వాటి విషయంలో కానివ్వండి, సరికొత్త కట్టడాల విషయంలో కానివ్వండి, వారితో పాటు భవన నిర్మాణ కార్మికుల గురించి కానివ్వండి, పూర్తిగా బాసటగా నిలిచేటువంటి ప్రభుత్వం. దాని ప్రకారం మేమందరం కూడా తప్పనిసరిగా ఈ ప్రభుత్వం మీకు అందుబాటులో ఉండి అండదండలుగా ఉంటుందనేటువంటి మాటను కూడా తెలియజేస్తూ, సంవత్సరానికి ఈ ఎక్స్పో అద్భుతంగా రూపొందిస్తున్నారు.